ఏం చెప్పిండు? ప్రతి ఆడబిడ్డకి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు గెలిచిన వెంటనే ఇస్తామని చెప్పిండు. గెలిచి 4 నెలలు అయిపోయింది. వచ్చిందా మహాలక్ష్మి పథకం? టీవీలలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లో కనబడుతుంది తప్ప ఏ పేదింటి ఆడబిడ్డకి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నటువంటి 2500 రూపాయల మహాలక్ష్మి పథకం కింద ఈ రోజు దాకా కూడా డబ్బులు రాలేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇగో దీన్ని నయవంచన అని చెప్తారు తప్ప భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ప్రజలని మోసగించలేదు. మీరు మాట్లాడితే హామీలు అని చెప్తారు, కానీ నరేంద్ర మోడీ గారు మాట్లాడితే గ్యారంటీ అని చెప్తారు. మోడీ గారు గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యేటువంటి గ్యారంటీ. ఈ దేశం కాదు, ప్రపంచం విశ్వసించేటువంటి నాయకుడు ఎవరంటే అది నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు కాదనేది మీరు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. మొన్న మెదక్కి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నామినేషన్ వేసేందుకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి ఇట్లే వచ్చి ఏది పడితే అదే మాట్లాడిండు. మోడీ గారు ఏమిచ్చిర్రు, మెదక్కి ఏమిచ్చిర్రు అని అడిగిండు. దుబ్బాకకి బస్సులు వేసుకొని వస్తా అన్నాడు. బీజేపీకి గడీలు ఉన్నాయో అన్నాడు. నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు, మీరు రండి దుబ్బాకకి, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఉండే గడిని రేపంటే రేపే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని పిలుస్తే తోక ముడిచి పారిపోయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నోటికి ఏదొస్తుంది మాట్లాడతాం, అబద్ధాలు ఆడతాం, బట్ట కలిసి మీద వారేస్తాం. మోడీ రూపాయి ఇవ్వలేదు మెదక్ అని చెప్తే నేను చెప్పిన రేవంత్ రెడ్డికి, రూపాయి మెదక్ కాదు, నువ్వు గెలిచిన కొడంగల్ కోయ్, నీ కొడంగల్ నియోజకవర్గంలో ఇట్లా కట్టిన రైతు వేదికను అడుగు. ఆ రైతు వేదికకి నరేంద్ర మోడీ గారు 10 లక్షలు ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి గారు నీ కొడంగల్ కోయ్, ప్రతి ఊర్లో ఊరవతల కట్టిన శ్మశాన వాటికను అడుగు, వైకుంఠ ధామాన్ని అడుగు, దానికి ఇచ్చినటువంటి పైసలు నరేంద్ర మోడీ ఇచ్చిర్రు అని చెప్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. గ్యారంటీగా చెప్పిన ప్రతి పని చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితే మోసం, వంచన ఈ 2 పదాలకి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. మెదక్లో రఘునందన్ రావు గెలుపుని ఆపేందుకు రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరు కలిసి కుట్ర చేసి ఎవరినో ఒక్కరిని గెలిపించాలని విమానాలలో చాటు చీకటి ఒప్పందాలు చేసి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆ కుట్రల్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద భారతీయ జనతా పార్టీ రక్షకులు, సైనికులైనటువంటి వారియర్స్ అయినటువంటి మీ అందరి మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా.